ఆమె అంబాసిడర్ కారులో తిరుగుతుంటే మహారాణిలా బతుకుతుందనుకున్నారు. పెద్ద పెద్ద సినిమాలు వరుసపెట్టి చేస్తుంటే లెక్కలేనన్ని కోట్లు పోగేసిందనుకున్నారు. బంగ్లాలు కొంటుంటే తరాలు తరబడి కూర్చుని తిన్న తరగని ఆస్తి సంపాదించిందనుకున్నారు. వెండి తెరపై నవ్వులు పోయిస్తుంటే తనకు ఏ కష్టాలు లేకుండా హాయిగా బతుకుతోందనుకున్నారు. కానీ కంటికి కనిపించేదంతా, చెవులకు వినిపించేదంతా నిజం కాదు. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు, గిరిజ. బ్లాక్ అండ్ వైట్ జమానాలో స్టార్ కమెడియన్ గిరిజ. మొదట్లో సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, తర్వాత కమెడియన్గా రాణించింది. కృష్ణా జిల్లాలోని కంకిపాడులో పుట్టిన ఈమె తల్లి నటి దాసరి రామతిలకం అన్ని వేళలా తోడు. తల్లి దగ్గర నుంచి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది గిరిజ. ఆమె ప్రోత్సాహంతో కమెడియన్ కస్తూరి శివరావు, పరమానందయ్య శిష్యులు సినిమాలో హీరోయిన్గా నటించింది. తరువాత రేలంగికి జోడీగా నటించి తిరుగులేని హాస్యనటిగా గుర్తింపు పొందింది. పాతాళ భైరవిలో నరుడా ఏమి నీ కోరిక అన్న ఒక్క డైలాగ్తో జనాలకు కనెక్ట్ అయిపోయింది. కాశీకి పోయాను రామాహరి, గంగ తీర్థంబు తెచ్చాను రామాహరి ఈ పాట విన్నా గిరిజే గుర్తొస్తుంది. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల తాగు బల సిగరెట్టు అని రేలంగి సరదా పడితే, కంపకొట్టు ఈ సిగరెట్టు, కాల్చకోయి నాపై ఒట్టు అని కసురుకుంది ఆమె. ఆరాధన సినిమాలో అక్కినేనిని, సావిత్రిని తీవ్ర ఇక్కట్లకు తోసింది ఆమె కపటత్వమే. లవకుశలో రాముడి వేషం కట్టిన ఎన్టీఆర్కు సీతమ్మ వేషం కట్టిన అంజలిపై మనసు విరిగిపోవడానికి కారణమైన రజకుని భార్య వేషం ఆమెదే. గిరిజ బ్లాక్ అండ్ వైట్ జమానాలో తెలుగువారి కామెడీ స్టార్, రేలంగికి సరి జోడి. సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా గిరిజ స్టార్డమ్ను చూసింది. వెలుగు నీడలు, జగదేక వీరుని కథ, ఆత్మబంధువు, నమ్మిన బంటు, కులగోత్రాలు, ప్రేమించి చూడు, భార్యాభర్తలు ఎన్నో సినిమాలు ఆమె నటనకు ఆనవాలుగా నిలిచాయి. ఆఫ్ స్క్రీన్లో కూడా రేలంగి, గిరిజ సన్నిహితంగా ఉండేవారని అప్పట్లో ప్రచారం నడిచింది. రేలంగి ఆమెకు సినిమా ఆఫర్లు ఇప్పించేవాడు. తన కోసం ఓ ఇల్లు కూడా కొనిచ్చాడని చెబుతారు. 60వ దశకంలో కొత్త తారల రాకతో గిరిజకు కాస్త అవకాశాలు తగ్గాయి. అయితే 4-5 మేడలు సంపాదించి దర్జాగా కార్లలో తిరిగే గిరిజ జీవితం పెళ్లి తర్వాత అత్యంత దుర్భరంగా మారింది. సన్యాసరావు అనే వ్యక్తిని ఆమె తిరుపతిలో పెళ్లి చేసుకుంది. భర్త ఖాళీగా ఉంటే బాగోదని అతడి కోసం నిర్మాణ సంస్థ ప్రారంభించింది. అదే గిరిజ చేసిన పెద్ద తప్పు. భర్తతో కలిసి భలే మాస్టారు, పవిత్ర హృదయాలు తీసి తీవ్రంగా నష్టపోయింది. ఆర్థికంగా చితికిపోయింది. అటు భర్త మాత్రం తన దగ్గరున్న ఆస్తిని నీళ్లలా ఖర్చు చేసేవాడు. ఆమె కొనుక్కున్న లగ్జరీ కార్లలో తిరుగుతూ జల్సాలు చేసేవాడు. తాగిన మైకంలో గిరిజ మీద చేయి చేసుకునేవాడు కూడా. ఒకరోజు అతడు తన చేతికందిన వస్తువుతో కొట్టడంతో గిరిజ తలకు 14 కుట్లు పడ్డాయి. భార్యనే కాదు, కూతుర్ని కూడా దగ్గరకు చేరదీసిన పాపాన పోలేదు. నాన్న అంటూ దగ్గరికి వెళ్తే కాలితో తన్నేవాడు. భార్య పిల్లల్ని ముప్పు తిప్పలు పెట్టిన అతడు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాక ఒకరోజు ఉన్నట్లుండి చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు. లంకంతా ఇంట్లో ఏసీ రూముల్లో దర్జాగా బ్రతికిన ఆమె తర్వాతి రోజుల్లో అప్పుల పాలై తల్లి కూతురుతో కలిసి చెన్నైలోని చిన్న గదికి మారాల్సి వచ్చింది. చివరి రోజుల్లో కనీస అవసరాలకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆమె చివరి రోజులను కళ్ళారా చూశానంటాడు డ్యాన్స్ మాస్టర్ సురేష్ దాసా. ఓ రోజు గిరిజ చేతిలో మూటతో దీనస్థితిలో మా పెద్దమ్మ వాళ్ళింటికి వచ్చి తలుపు తట్టింది. డోర్ తీసిన నేను ఆమెను గుర్తుపట్టలేదు. దీంతో ఆమె తన పేరు గిరిజ అని చెప్పడంతో ఒక్కసారిగా షాకై లోపలికి రమ్మని కూర్చోమన్నాను. ఎంతో వైభవంగా బతికిన ఈమెనేనా ఇలాంటి దీన అవతారంలో ఉందని బాధపడ్డాను. కష్టాల్లో ఉన్నానంటూ పెద్దమ్మను డబ్బులు అడిగి తీసుకుంది. 2 నెలల తర్వాత ఇలాగే వచ్చి కొంత డబ్బు తీసుకుంది. ఇది జరిగిన వారం రోజులకే ఆమె ఇంటికి దగ్గరలోని బస్టాప్లో చనిపోయి కనిపించింది. ఆమె కూతురు ఎవరినో ప్రేమించి దుబాయ్ వెళ్ళిపోయింది. గిరిజ చివరి రోజుల్లో చాలా ఘోరమైన బతుకు బతికింది. తన పరిస్థితిని నేను కళ్ళారా చూశాను అంటూ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. అయితే గిరిజ కూతురు శ్రీగంగ మాత్రం ఆమె ఇంట్లోనే మరణించిందని పేర్కొంది. దీంతో ఇప్పటికే ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. గిరిజ చనిపోయిన రాజు తనను చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్ళలేదు. కానీ ఆ రోజు రాత్రి శోభన్ బాబు ఫోన్ చేసి శ్రీగంగతో మాట్లాడారు. ఏ అవసరమున్నా తానున్నానంటూ అభయ హస్తమిచ్చారు. ఆ మరుసటి రోజు అల్లు రామలింగయ్య స్వయంగా వెళ్లి పరామర్శించారు. శ్రీగంగ తర్వాతి కాలంలో తన పేరును సలీమాగా మార్చుకుంది. ఆమె తెలుగులో మేఘ సందేశం అనే సినిమా చేసింది. మలయాళంలో కొన్ని సినిమాలు చేసి అనంతరం రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.